హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మష్రూమ్ బిర్యానీ చేయడం ఎలా నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు మష్రూమ్స్ నేను ఒక హాఫ్ కేజీ అనేది తీసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి మనం మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. లవంగాలు, యాలకులు, అలాగే చెక్క, కరివేపాకు, 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అండ్ 2 స్మాల్ సైజ్ టమాటోస్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఈ రైస్ అనేది నేను అన్నం వండే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టుకున్నాను. పసుపు 1 టేబుల్ స్పూన్, పెరుగు, సాల్ట్ టేస్ట్కి తగినంత. ఇలా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్లోకి చెక్క, లవంగా, అలాగే యాలకులు కూడా వేసుకుందాం. కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. అలానే కరివేపాకు కూడా వేసుకుందాం. వీటిని ఒకసారి మనం కలుపుకుందాం. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. అలానే మనం మిక్సీ పట్టుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ను కూడా మనం ఈ ఉల్లిపాయల్లోకి వేసుకుందాం. కలుపుకుందాం. ఇప్పుడైతే మనం ఈ పేస్ట్ అనేది కొంచెం ఆయిల్లో ఉడికేంత వరకు కొంచెంసేపు అనేది మూత అయితే పెట్టుకుందాం. ఇప్పుడు మనం టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. వీటిని కూడా ఒకసారి కలుపుకుందాం. ఇవి కూడా మనం కొంచెంసేపు అనేది మగ్గించుకుందామండి టమాటా ముక్కల్ని. మనం 1 టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకుందాం. ఒకసారి అయితే కలుపుకుందాం. అలానే 1/2 కప్పు పెరుగు అనేది వేసుకుందామండి. దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం. ఇంకొక 1 నిమిషం పాటు ఈ కూర అనేది మనం మగ్గించుకుందాం. ఇప్పుడు మనం ఈ గ్రేవీలోకి
మష్రూమ్స్ అయితే వేసుకున్నామండి. వీటిని కూడా కొంచెంసేపు మనం ఉడికించుకుందాం. మనం ఇప్పుడైతే ఈ కూరలోకి స్పైసీ అలాగే సాల్ట్ అయితే నేను అసలు వేయలేదండి. సాల్ట్ వేసుకుందాం. అలాగే కారం కూడా సరిపోయిందో లేదో చూసుకుందాం. నేనైతే ఒక 3 పచ్చిమిర్చి అయితేనే వేశాను. సో అది కూడా సరిపోయిందో లేదో ఇప్పుడు మనం చూసుకుందాం. నాకైతే కారం అలాగే సాల్ట్ 2 సరిపోయాయండి. మీరు మీ కారానికి తగ్గట్టుగా మీరు గ్రీన్ చిల్లీ అనేది వేసుకోండి. మరొక 2 నిమిషాలు ఈ గ్రేవీ అనేది మనం ఉడికించుకుందాం. చాలా వరకు అయితే గ్రేవీ అయితే ఉడికిపోయిందండి. సో మనం దీంట్లోకి ఇప్పుడు ఎసరు అనేది వేసుకుందాం. నేను ఈ గ్లాస్తోని 2.5 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. సో నేను 5 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఎసరు అయితే కాగుతుందండి. సో కొంతమంది ఏంటంటే మష్రూమ్ కర్రీ అయితే తినరు. సో మీరు అలాంటి వాళ్ళకి ఇలాగా బిర్యానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ మష్రూమ్స్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. అవేంటంటే ఈ మష్రూమ్స్ మన బోన్స్ అనేది స్ట్రాంగ్గాను అలాగే హెల్తీగాను ఉంచుతుంది. అలాగే కాకుండా మన వెయిట్ లాస్కి కూడా ఈ మష్రూమ్స్ అనేది ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం ఈ ఎసరులోకి రైస్ అనేది వేసుకుందాం. మనం మూత అయితే పెట్టుకుందామండి. ఇప్పుడు రైస్ అయితే ఒకసారి చూద్దామండి. సో రైస్ అనేది చాలా వరకు ఉడికిపోయింది. సో మనం ఒక 1 టేబుల్ స్పూన్ గీ అనేది నేనైతే వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం అయితే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం ఈ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ ప్యాన్ పెట్టి దీని మీద మనం ఇప్పుడు ఈ రైస్ అనేది ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. ఇదిగోండి, ఒక 10 మినిట్స్ అయితే మనం ఉడికించుకుంటే ఈ రైస్ అనేది అయిపోతుంది. నేను ఇదైతే పెట్టడం మర్చిపోయానండి. ఇది కూడా మనం దీని మీద పెట్టుకుందాం. ఇప్పుడు మనం అయితే రైస్ ఎలా ఉడికిందో చూద్దామండి. రైస్ అయితే ఉడికిపోయింది. సో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. చాలా అంటే చాలా బాగా ఉడికిపోయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.